మనకి నిన్న లార్డ్స్ వేదికగా జరిగిన థర్డ్ టెస్ట్లో మన ఇండియన్ టీం ఓడిపోయింది కదా. మరి ఇంగ్లాండ్ గెలవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంది అనే దాని గురించి వాళ్ళ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. అయితే ఇక్కడ బెన్ స్టోక్స్ చెప్తుంది రెండు విషయాలు. సో వాటిలో ఫస్ట్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ గురించి, దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి రిషబ్ పంత్ గురించి. సో మరి ఇక్కడ జోఫ్రా ఆర్చర్ గురించి ఒకటే చెప్తా ఉన్నాడు. మాకు 4th డేలో చూసుకుంటే ఇక్కడ బ్రైడన్ కార్సన్ మాకల్లే ఎక్సలెంట్ రిథంతో ఉన్నాడు. మరి అతనితోనే నేను ఫస్ట్ స్పెల్ వేయించాలనుకున్నాను. కానీ నాకు అనిపించింది ఏంటంటే, మరి 6 years క్రితం ఇదే గ్రౌండ్లో మేము వరల్డ్ కప్ కొట్టాం, ఓడి వరల్డ్ కప్. అప్పుడు చూసుకుంటే మరి చివరిలో సూపర్ ఓవర్ వేసి మాకల్లే జోఫ్రా ఆర్చర్ మాకు మ్యాచ్ని గెలిపించి పెట్టాడు. సో ఇప్పుడు కూడా అటువంటిది సంథింగ్ ఏదో చేయబోతున్నాడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు మాకు అని నమ్మకం అతని మీద నాకు వచ్చింది. అందుకని చెప్పేసి అతని చేత స్పెల్ వేయించాను. సో దాంతోపాటు నేను కూడా బౌలింగ్ వేసాను, ఎందుకంటే అప్పుడు నా రోల్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ మాకు క్రియేట్ అయింది అనే నమ్మకం నాకు వచ్చింది. అందుకని చెప్పేసి జోఫ్రా ఆర్చర్ చేత బౌలింగ్ వేయించా. అతను నేను ఏదైతే నమ్మకం పెట్టుకున్నాడో దాన్ని నెరవేర్చి తీరాడు. సో అందుకనే మాకు కీలకమైన టైంలో కూడా ఒక 2 వికెట్లు తీశాడు. దాంతోపాటు రిషబ్ పంత్ వికెట్ తీశాడు. సో మరి రిషబ్ పంత్ వికెట్ ఏదైతే ఉందో అది మాకు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి రిషబ్ పంత్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో మరి రిషబ్ పంత్ చూసుకుంటే అతను ఎటువంటి విధ్వంసం చేయగలుగుతాడో మాకు తెలుసు. మరి అతను కనుక మేము అంతే అవుట్ చేయకుండా ఉంచామంటే మ్యాచ్ లాగేసుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అతన్ని రన్అట్ చేయగలిగాను నేను. సో మరి రన్అట్ చేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అతన్ని అవుట్ చేశాడు. సో మరి ఈ రెండు అతన్ని మేము తొందరగా పెవిలియన్ పంపించడం వల్లే మాకు ఈ మ్యాచ్ దక్కింది. సో దాంతోపాటు ఈ మ్యాచ్ చూసుకుంటే మీకు ఒక హోరాహోరీగా అనిపించి ఉండొచ్చు. ఎందుకు మరి అటువైపు ఇండియా చూసుకుంటే చిన్న టీం కాదు, ఇటువైపు ఇంగ్లాండ్ చూసుకున్నా సరే మంచి టీమే. సో ఇటువంటి గ్రేట్ టీమ్స్ రెండు కూడా తలపడినప్పుడు ఇటువంటి సిచ్యువేషనే ప్రతి మ్యాచ్లో కూడా కనిపించింది అని చెప్పేసి బెన్ స్టోక్స్ అయితే దీని గురించి మాట్లాడాడు అనమాట.